దైవమై విలసిల్లు సాయిష విన్నపము వినవయ్య సాయిష నా మనసు. శ్రీ సాయి శరణానంద గారి తండ్రి శ్రీ సాకర్లాల్ కేశవరావు భట్టు. ఈ కేశవరావు భట్టు షిరిడీకి వెళ్ళారు. వీరికి పళ్ళన్నీ ఊడిపోయి చిగుళ్ళు మెత్తగా ఉన్నాయి. వీరు భోజనం నమ్మలేరు. అందువల్ల కేశవరావు భట్టుకి రవ కేసరి అనేది ఆయన భోజనం. అయితే షిరిడీలో ఆయనకు చపాతీయే భోజనం. కేశవరావు భట్ బాపుసాహెబ్ జోగింట్లో ఉన్నారు. ఏమి తినాలా అని అనుకున్నాడు. ఎందుకంటే అతను చపాతీ తినలేడు. అదే సమయంలో ఒక వ్యక్తి జోగింటికి వచ్చి సాయిబాబా పంపగా అక్కడికి వచ్చానని, బాబా రవకేసరి పంపమని, అదే నైవేద్యంగా అర్పించాక భోజనం కోసం కూర్చున్న వారందరికీ అదే ప్రసాదంగా పంపబడుతుందని, అది బాబా ఆదేశమని ఆ వచ్చినతను చెప్పాడు. బాపుసాహెబ్ జోగ్ అలాగే చేసి ఆ రవకేసరిని అతనితో పంపి మరియు శ్రీ సాకర్లాల్ కేశవరావు భట్టుకు కూడా ప్రసాదంగా పెట్టాడు. శ్రీ సాకర్లాల్ కేశవరావు భట్టు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి. తనను నమ్ముకున్న వారికి బాబా చేసే ఏర్పాటు చూశారు కదా. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి.